ఆయన భాగ్యవంతుడు. ఆయన నమ్మిన వారికి ఏది కోపం చేసేవాడు కాడు. నేను ఎరుగును ఆయన నీవు ధనవంతుడివే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వప్రభావుడైన దేవుడు కొంచెము కాలము నేను శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము శ్రమ కలిగిన తర్వాత తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక అని పేతురు భక్తుడు ఆనాటి క్రైస్తవ సంఘానికి ఉపదేశిస్తున్నాడు. ఈ పత్రికను రాస్తున్నాడు. యాకోబు మాట అంటాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని స్తోత్రం. సరే, శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? 7 విషయాలు చెప్తాను, క్లుప్తంగా ముగిస్తాను. ఏం చేయాలి మనం శ్రమ కలిగినప్పుడు? మొట్టమొదటిగా ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు మనము ధైర్యం వహించాలి. బి కారేజియస్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. ఎప్పుడైతే నీకు ట్రబుల్ వస్తుందో, శ్రమ వస్తుందో, అప్పుడే ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. డోంట్ ఫియర్, డోంట్ అఫ్రేడ్, బి కారేజియస్. ధైర్యం. నేను చెప్పే మాట కదా, ప్రభు చెప్పేది, వాక్యం చెప్పేది. నిజంగా నీ విశ్వాసం అయితే దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందుతావు. నీ విశ్వాసం కాకపోతే నీలో నీవు కృంగిపోతూ నీ బాధ నీవు భరిస్తూ, నీ కన్నీరు నీవు తెగమిగుకుంటూ ఆత్మీయంగా నీవు కృషించిపోతూ ఉంటావు. దేవుడు బిడ్డలారా, శ్రమలు కలిగినప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము 10:35లో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఈ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఎప్పుడో నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు, నీవు హింసలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. అలా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ప్రతిఫలముగా దేవుడు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. బహుమానం అంటే ఏంటి? కుటుంబ కూతురు ఇస్తాడా? ఏంటి బహుమానం అంటే? అదే నిత్యత్వం, నిత్యరాజ్యం. ఏంటి చెప్పండి? ఏంటది? ఇట్ ఈస్ ఎటర్నల్. He must give us eternal life. నిత్య జీవం అంటే అక్కడ ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిరంతరము దేవునితో సంతోషించే అనుభవం. కనుక శ్రమలు కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఈ సీజనాలు చాలా చోట్ల జ్వరంతో చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడైతే జ్వరం వస్తే ఆ జ్వరమే కదా అనుకున్నారు.
కానీ ఇప్పుడు అలాగా చూడకనగా చూడాల్సిన పని, సింపుల్గా తీసేయాల్సిన పని లేదు. జ్వరమే ప్రాణాంతకం అయిపోతుంది. జ్వరాలు ఎన్ని జ్వరాలు ఉన్నాయి? మలేరియా ఉంది, ఫైలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, టైఫాయిడ్ ఉంది, వైరల్ ఉంది, రకరకాల జ్వరాలు. మలేరియా ఇస్ వెరీ డేంజరస్ డిసీజ్. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ దోమ ద్వారా వచ్చేది ప్రమాదం. ఒక దైవజనుడు ఎక్కువగా ఏజెన్సీ పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన దోమ అది కూర్చున్నప్పుడు తన లోపల ఉన్నటువంటి ఆ భయంకరమైన విషయాన్ని శరీరంలో పంపిస్తాడు. దైవజనుడు, మంచి దైవజనుడు అయిన మలేరియా ద్వారా జ్వరం వచ్చింది. ఆయన మరి బ్రతకలేదు, గొప్ప వ్యక్తి, చనిపోయాడు. చిన్నప్పుడు జ్వరం వస్తే మా అమ్మగారు చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే పాత ఇంకా చెప్తారు. అప్పుడు వైద్యం లేదు, ట్యాబ్లెట్ అంటే ఎవరికి చిన్నప్పుడు ఉండేవి. డాక్టర్ గారిని వస్తున్నటువంటి ఇంటికి ఉండేవి, కానీ డాక్టర్ని ఆశ్రయించేవారు కాదు. 3 రోజులు వైద్యం, ఒక రోజు మిరియాలు రసం, మీరు కషాయం అంటారు కదా, మిరియాల రసం, మరొక రోజు అల్లం రసం, 3వ రోజు సొంటు రసం. ఎన్ని రసాలు? మిరియాల రసం, అల్లం రసం, సొంటు రసం, అంతే. పోయింది జ్వరం. మామూలు ఇప్పుడు అలా కుదరదు. 3 రోజులు దాటి ఉందా వెంటనే టెస్టులు చేయించాలి. ఏం జ్వరం తెలుసుకోవాలి. ఏ మాత్ర బట్టి ఆ మాత్ర వేస్తే జ్వరం పోదు. ఆ వ్యాధిని బట్టి మెడిసిన్ వేయాలి. ఈ మధ్యకాలంలో జ్వరాలు వస్తుంటే ఏ డౌన్ అయిపోతాయి, ఏ పడిపోతాయి, వైట్ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి. అదో ప్రమాదం, విచిత్రమే. కానీ ఇలాంటి వాటిని బట్టి ప్రజల్లో అధైర్యం వచ్చేస్తుంది, అధైర్యపడిపోతున్నారు. అమ్మో శోభన వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఏమైపోతామో అని భయపడిపోతారు. కానీ దేవుని బిడ్డలు భయపడకూడదు. శ్రమలు కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యము, బికాస్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. శ్రమ వచ్చినప్పుడు నీవేం చేయాలి? ధైర్యం. ఎందుకు ధైర్యంగా ఉండాలి? నీతో ఉన్నవారు ఎవరు? గొప్పవాడు ఇది. ఆయన సజీవుడు, నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. కానీ భయపడకు. నేనిచ్చే స్వస్థత, నేనిచ్చే రక్షణ నిలిచి చూడు. నేను బాగు చేస్తాను. నీ శ్రమలో నుండి, నీ కష్టంలో నుండి, నీ బాధలో నుండి నేను విడిపిస్తాను. ఖచ్చితంగా. I'll deliver you from every trouble and tribulations, trials. ప్రతి దాని నుంచి నేను విడిపిస్తాను. శ్రమ, కష్ట, బాధల నుంచి విడిపిస్తాను. చర్చ ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం, వాక్యాలు పెట్టున్నప్పుడే ధైర్యంగా ఉంటాం. బయట అయిపోయిన తర్వాత మళ్ళా ఆ ధైర్యం, అప్పుడైతే ధైర్యం. చూడండి, ఇంకొక వాక్యం ఏం చెప్తుందో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక సంఘంతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదునంటాడు. నేనంటే ఎవరు? నేను కాదు, నువ్వు కాదు. మన ఎవరి శ్రమలో మనకు అక్కర్లేదు. ఎవడ దరిద్ర ఆడు ఎలా పోతే నాకెందుకండి? వాడు బతికితే నాకెందుకు, చస్తే నాకెందుకు, వాడికి ఏ కష్టాలు వస్తే నాకెందుకు? నేను బాగోవాలి, నా ఇల్లు బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి. ఎవడైనా పోయిన పర్లేదని రకాలు ఉన్నాయి ఈ సమాజంలో. కానీ క్రీస్తు అంటాడు, ఎవడన్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగిదను. ఐ నో వెల్ యువర్ ట్రబుల్ అండ్ యువర్ ఫుడ్. ఈ దరిద్ర, నీ పేదరికం తెలుసు. ఐ నో యువర్ పావర్టీ, నాకు తెలుసు. భయపడదు. పైనను నీవు ధనవంతుడివే, క్రైస్తవుడు ధనవంతుడే. ఎంత దరిద్రతలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా క్రైస్తవుడు ధనవంతుడే. ఎందుకంటే క్రీస్తు ధనవంతుడు. యేసు
క్రీస్తులో సర్వ సంపదలు గుప్తములైనవే. ఆయన భాగ్యవంతుడు. ఆయన నమ్మిన వారికి ఏది పాపం చేసేవాడు కాడు. నేను ఎరుగును ఆయన నీవు ధనవంతుడివే. తాము యూదులని చెప్పుకోవచ్చు. యూదులు కాక సాధారణ సమాజం వారి వలన నీకు కలుగు దోషాన్ని కూడా నేను ఏది అంటే నీ శ్రమలు I know well your tribulations, your troubles, you are facing very well many sufferings. I know everything about you. And listen, నేను ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు, బాధలు నాకు తెలుసు. నేను ఎరిగినను. I know. ఎస్ ఎరుగును. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీకు కలిగిన కష్టాలు బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి విశ్వాసంలో ఎందుకు నీవు చల్లబడిపోతున్నావు? ఎందుకు భక్తిని వెనకబెడుతున్నావు? కష్టంలోనే దేవుని ఆశ్రయించాలి, శ్రమలోనే దేవుని ఆశ్రయించాలి, ఏమి లేనప్పుడే దేవుని ఆశ్రయించాలి. అప్పుడే వారికి పరమ వాక్యం లభిస్తుంది కదా. నేను ఏదెరుగుతున్నాను కనుక శ్రమలు కలిగినప్పుడు ఎలా ఉండాలి? మనము ధైర్యంగా ఉండాలి. ధైర్యం ధైర్యం కలిగి. రెండవది ఏమో తెలుసా? శ్రమలు కలిగినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? టు బి పేషెంట్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. ఎప్పుడైతే శ్రమ కలిగిందో నీకు ఏం కావాలి? నీకు ఓర్పు, పేషెన్సీ ఆర్ ఎండ్యూరెన్స్, సహనం, ఓర్పు. ఇవి ఎప్పుడు కావాలి? శ్రమలు వచ్చినప్పుడు. కానీ నిజం చెప్పండి, ఎంతమంది ఓర్పుని కలిగి ఉంటారు విశ్వాస జీవితంలో? మీరు ఎంతమంది ఓర్పు ఉంటాయి? అయ్యా నేను అసలు ఓర్చుకోలేనండి, నాకు అసలు ఓర్పు తక్కువ, నాకు కొంచెం మెట్లు ఎక్కువ, ఏదైనా వస్తే పిచ్చోడు అయిపోతాను, పిచ్చిదాన్ని అయిపోతాను, క్రాక్ వచ్చేస్తుంది, అసలు సహించలేను, పిచ్చి కోపం వచ్చేస్తుంది. కాదంట గొప్ప కోపం వస్తుందండి. ఈ కోపం కూడా గొప్ప ఉంది. ఏ కోపం? గొప్ప కోపం వచ్చేస్తుంది. ఇగో ఇలాంటివన్నీ ఉంటే నీవు దేవునికి పనికిరావు, దేవుని రాజ్యానికి పనికిరావు. సహజమే కోపం అందరిలో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని ఓర్పుని కలిగి ఎప్పుడైతే శ్రమలు కలిగినవో నీ ఓర్పును కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 10-11 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకుని. పూర్వమున ప్రవక్తలు వాడు ఎన్నో శ్రమలు కలిగినవి, బాధలు కలిగినవి, కష్టాలు కలిగినవి. వారు ఓర్పుని కలిగి ఉన్నారు. వారిని మాదిరి ఎవరు గైడెన్స్? యేసుక్రీస్తు మన మాదిరి. ఈజ్ అవర్ లీడర్, ఈజ్ అవర్ గైడర్. మనం నడిపించేవాడు, మనం సహాయం చేసేవాడు యేసుక్రీస్తు. ఎంత పోయింది, ఎన్ని శ్రమలైంది, ఎన్ని బాధలు. ఆయన స్వార్థ చేసినట్టే నాలో ఆయన మెచ్చుకున్నవాడు ఎవరు లేరు. ఎవరి యథార్థంగా ఉన్న వారిని ఎవరు మెచ్చుకోరు ఈ చరిత్రలో. నీతిగా జీవించే వారిని ఎవరు ఇష్టపడరు. మనిషి దగ్గర మనిషి మాట్లాడేవాడిని పొగుడుతారు. ఈ సమాజానికి వాడే కావాలి. యేసు నాటి వర్గాలన్నీ కూడా ద్వేషించినవి. ఆయన హింసించడానికి, ఆయన చంపడానికి చూచారు. చివరికి అదే చేశారు. కొడాలతో కొట్టారు, సిలువ వేశారు, చంపారు. సార్ కూడా చక్కని పాట పాడాడు. మన పాట కదా, ఆయన 4-5 రోజుల కింద చనిపోయారు. చుట్టూ ఆశీర్వాదం అని. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని కరుణ పాత్ర. సిలువ
దైవ సేవకుడు ఒక వారంలోనే చనిపోయారు. బాధకరమైన విషయం. ఆయన పాటల ద్వారా అనేక మందిని ఆయన ఉద్దేశపరిచి మార్పులోనికి నడిపించాడు. అంటే మరణం కోసం శ్రమలు శోధనలు కలిగినప్పుడు, యేసయ్యకు శ్రమలు కలిగినప్పుడు ఆయన ఓపికని కలిగినప్పుడు, ఈ రోజుల్లో విశ్వాసానికి ఓపిక అనేది, ఓర్పు అనేది అస్సలు లేదు. సహింపు అనేది అస్సలు కూడా లేదు. ఇప్పుడు ఈ రాసిన పత్రికలో 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఏం అవసరం చెప్పండి? ఓరిమి. పేషెన్స్. ఓరిమి. సహింపు. అదే రోమిలకు రాసిన పత్రిక 5:4 రాయబడ్డది. శ్రమల యందును అతిశయపడదుము పౌలు అంటాడు. ఉన్నప్పుడే కాదు, సుఖంగా ఉన్నప్పుడే కాదు, శ్రమల యందు కూడా మనము అతిశయపడతాం. అబద్ధ ప్రవక్త అంటాడు కదా, ఏమి లేకపోయినా సరే నా దేవుడిని నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను, అతిశయపడతాను అంటాడు. మరి శ్రమలు వచ్చినప్పుడు నా ప్రభు కోసమై నేను శ్రమలు అనిపిస్తున్నా, నాకు మంచిదే అని ఎప్పుడైనా అనుకుంటున్నావు నువ్వు? నా దేవుడు చేస్తున్న ఈ బాధలు, నాకే దేవుడి కష్టాలు పెట్టేస్తున్నాడు. ఏదైనా కష్టం వస్తే దేవుడు వెంబడి ఏడుస్తాడు. దేవుడు నాకే పెడుతున్నాడు కష్టాలు. దేవుడు పెడతాడా? ప్రతి వాడును వాని వాని దురాశ చొప్పున ఏడవబడచ్చు, మరణ పంపబడుచున్నాడు. దేవుడు ఎవరిని శోధించడు. శోధించబడేవాడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదని ఇందాక వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 మనం చూస్తాం. దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. మనకున్న దురాశను బట్టి మనం కష్టంలో పడతాం. ఒక యువకుడికి ఒక తలపు కలిగింది, ఏమీ లేవు, డబ్బులు చేతులు ఆర్థిక పరిస్థితి. రాత్రి అనుకున్నాడు, ఈవేళ నేను దొంగతనానికి వెళ్తాను. ఆ రాత్రి దొంగతనానికి వెళ్ళాడు. ఇంకో దొంగతనం చేస్తుంటే పట్టుబడ్డాడు. పట్టేసుకున్నారు. బాగా కొట్టేసి పోలీసులు కట్టించి, పోలీసులు కూడా రౌండ్ వేసి అడిగి జైలు పంపించాడు. ఎందుకు వచ్చింది ఈ శోధన? దేవుడు శోధించాడా? దేవుడు పెట్టాడా? నేను మాట్లాడలేదే. నీకు ఎందుకు వస్తున్న శోధన? దేవుడు పెట్టాడా నీకు? నమ్ముతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. మరి దేవుడు వెంబడి ఏడుస్తారా? దేవుడు చేశాడా? శోధన ఎందుకు వస్తుంది నీకు? నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు శోధన కనుక నిజమైన క్రైస్తవులు ఈ శోధన, ఈ శ్రమను కలిగినప్పుడు దేన్ని కలిగి ఉండాలి? వాళ్ళు ఓర్పుని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు, టు బి పేషెన్స్. ఓర్పుని కలిగి ఉండాలి. మూడవ విషయం చెప్తారు మీకు. మూడవ సంగతి తెలుసా? శ్రమలు కలిగినప్పుడు కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. డోంట్ గెట్, నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్కరేజ్ అవ్వకూడదు. ఈ టైమ్ ఆఫ్ ట్రబుల్ అండ్ హోప్, హ్యావ్ హోప్ ఇన్ గాడ్. శ్రమ వచ్చినప్పుడే దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఓర్పుని కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేత కాని వాడవగలవు. శ్రమ వచ్చింది, కృంగిపోయావు, ఏమి చేయలేని వాడైపోయావు, చేత కాని వాడు. అదే 42వ కీర్తన 4వ చరణంలో 42:4 నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము,
ఆయన రక్షణకర్తయు నా దేవుడిని చెప్పుకొనొచ్చు ఏంటో నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు తొందరపడకుండా, కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన స్తుతించాలి. విలాప వాక్యంలో ఇది అంటాడు, 3వ అధ్యాయం 29వ వచనంలో, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 29లో, నిరీక్షణాధారము కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకున్నవలెను. అంటే తను తగ్గించుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి విడిపించబడటానికి నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. సంగమా దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? కృంగిపోకుండా దేవుని యందు, ఎవరి యందు? దేవుని బిడ్డలు దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని స్తోత్రాలు చెప్పండి. కలిగి ఉన్నారా? దేవుడు ఇచ్చే సహాయం కొరకు మీరు నిరీక్షణ ఎదురు చూస్తున్నారా? వాక్యం నిన్ను బలపరుస్తుంది కదా, వాక్యం నిన్ను నన్ను ధైర్యపరచును గాక, మనం బలపరచును గాక. 4వది, శ్రమ కలిగినప్పుడు విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరంగా. Be steadfast in the faith when sufferings. ఈ శ్రమలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ శ్రమలలో నీవు స్థిరంగా కదలకూడదు. విశ్వాసంలో పాతికిపోవాలి. అనేక మంది శ్రమలు కలిగినప్పుడు విశ్వాసంలో స్థిరుడుగా లేక తొలగిపోయి లోకములో కాలగర్భంలో కలిసిపోయి అన్యుల వలె బ్రతుకుతున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు స్థిరంగా ఉంటావు. ప్రభు చెప్పారు మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. మరి శ్రమలు వచ్చినప్పుడు, ఎవరిని తిట్టినప్పుడు, ఎవరిని కొట్టినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? తిరగబడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? మాటకి మాట, నువ్వు ఒక మాట అంటే నేను 10 మాటలు అంటున్నావా? అలాగైతే క్రైస్తవ జీవితం కాదు. నువ్వు ఎంత సహనాన్ని కలిగి ఉంటే అంతగా దేవుని జీవితంలో గొప్ప స్థితిని ఇస్తాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. శ్రమ వచ్చిన విశ్వాసం ఎలాగ మనము స్థిరంగా ఉండాలి. బి స్ట్రాంగ్ టు బి స్ట్రాంగ్, స్టెడ్ఫాస్ట్ ఇన్ ద ఫెయిత్. స్థిరంగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 5:9లో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుందని ఎరిగి అది విశ్వాసమందు స్థిరుడై ఆ అపవాదిని ఎదిరించండి. మీరు విశ్వాసమందు స్థిరంగా ఉండండి. లోకములో ఈ శ్రమలు సహజమనకు ఈ వస్తాయి. అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసములో స్థిరంగా ఉండాలి. రోమా 1:11లో, మీరు స్థిరపడవలని, అనగా మీకును మాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరికొకరు ఆదరణ పొందాలి. నేను ముందే చెప్పాను కదా, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో శోధన వచ్చినప్పుడు అది సహోదరులతో పంచుకోవాలి. అలా కాదు, నా బాధ ఎవరికి చెప్పకూడదు, నా కుటుంబంలో బాధను ఎవరికి తెలియకూడదు, అది అసలు నాడుకోవడం మంచిది ఉండాలంటే నువ్వు దయ్యను, నువ్వు అపవాది పిల్లవు, విశ్వాసం తెలియదు నీకు. బాధలు, కష్టాలు, శ్రమలు పరిశుద్ధమైన ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఎవరైనా భక్తులు కాదు, పరిశుద్ధులు. ఎవరు మనము? అన్ని అందరూ భక్తులు,
దైవ దర్శనం చేసుకుంటాం భక్తుల వాళ్ళు. మనమెవరము? పరిశుద్ధులం. ఎందుకు పరిశుద్ధులము? ఎందులో కడుతున్నాం మనము? రింగ్ సబ్బుతోట, సంతూర్ సబ్బుతోట కదా అని చెప్పాను కదా. ఇరుగుతోట ఇంకేం రకరకాల వచ్చి డోర్ వచ్చింది. ఇప్పుడైతే ఆడపిల్లలు అయితే ఏది మంచి స్మెల్ వస్తుందో, ఏది కొత్త ట్రెండ్ మార్కెట్ లో వస్తుందో ఆ సబ్బులు వాడుతూ ఉంటారు. నువ్వు ఎన్ని సబ్బులు రుద్దుకున్నా నీ మురుగు పోదు. నువ్వు పరిశుద్ధులు కావు, పరిశుద్ధులు కావు. కేవలము యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే clean the blood of Jesus Christ, then you are holy. ఎప్పుడైతే కడగబడతావు అప్పుడే నీవు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు మనం ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కనుక మనం ఎవరైనా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఒకరికి ఒకరము మనము ధైర్యం. ఎవరైనా బలహీన ఉన్నారా? ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, ప్రార్థించమని. నాకెందుకులే, నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభా ఈ రోజున సంఘంలో పలానా వ్యక్తులు ప్రార్థించమని కోరారు, ఖచ్చితంగా వారిని స్వస్థతను దాయించి వారి బాధలు తొలగించి వారికి సహాయం చేయమని ప్రార్థించే లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణం కలిగిన వాడిని క్రైస్తవులు, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే దేవుని పిల్లలు. ఎందుకు చెప్తారు సాక్ష్యం? మనం ప్రార్థిస్తాం. నాకు రాదా ప్రార్థన చేసుకుంటాం, నాకు రాదా ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు చెప్తారు? వాక్యం చెప్తుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటారు, ఒకరిని ఒకరు ఆదరించుకోండి, ఒకరిని ఒకరు పూర్వడుపుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అన్ని బాగున్నాయి. బుద్ధి చెప్పండి, ఒప్పుకోరు. నాకేం చెప్తున్నాను, ఇది నువ్వు చూసుకో, నాన్న చూసుకుంటా. ఏదేమైనా మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా మనము స్థిరంగా ఉండాలి. ఇందులో విశ్వాసంలో. దేవుని స్తోత్రం. అయినది శ్రమలు కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాలి. ఎవరు ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయం కోరుకోవాలి. Take refuge in God in time of trouble. శ్రమలు వచ్చినప్పుడు దేవునిలో ఆశ్రయం. రిఫ్యూజ్ అంటే ఆశ్రయం. మన రిఫ్యూజ్ ఎవరు? మన ఆశ్రయము యేసే. మన నిజమైన ఆశ్రయం ఎవరండి? యేసే. అంటే మనుషుల ఆశ్రయం నాకేం పర్లేదులే, శ్రమలు వచ్చిన పర్లేదు, రోగం వచ్చిన పర్లేదులే, మన దగ్గర డబ్బులు బాగున్నాయి, మాకు డాక్టర్లు ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, మాకేం పర్వాలేదులే, అర్ధరాత్రి కాల్ చేసి వచ్చేస్తారు అని అనుకుంటే దేవుని సహాయం లేకుండా డాక్టర్లకి ఏమి చేయలేదు. మన ఆశ్రయం దొరికిన ఎవరు? దేవుడే. దేవుని వాక్యం 32వ కీర్తన 7వ వచనంలో ఇలా రాయబడ్డది. 32:7లో నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన కారణములతో నీవు నన్ను ఆవరించెదవు. ఇక్కడ నా దాగు చోటు నీవే. 27వ కీర్తన 1-3 చరణాల్లో యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వరదును, నా శరీర మాంసం తిరిగికాయ. దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువుడు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిది. నాతో యుద్ధం వచ్చేటకు దండు దిగునను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యమును విడకున్నాను. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 19వ చరణంలో ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినంలో వారు తృప్తి పొందుతురు. హల్లెలూయా. క్రైస్తవుడికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారు సిగ్గుపడరు. కరువు కాలంలో దేవుడు వారిని ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ కూడా. వాక్యం ఎంత బలమైన వాక్యం చెప్తుందంటే అందులో బోధలాగా కింద పెట్టేసింది. అదే లక్ష్యం నాకు అర్థమైంది. వాక్యం వింటున్నప్పుడు మన రోమాలు నిక్కబడాలి, మన రక్తం ఉడికిపోవాలి, పౌరుషం రావాలి. వాక్యం నా కొరకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు అలాగ ఉండాలి? దేవుడి నా ఆశ్రయము, ఆయన నా కోట, మహోన్నతుల చాటు నివసించేవాడి, సర్వశక్తుల నీడను
విస్తరించుడు. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నా బలమైన దుర్గమని భక్తుడు శ్లాఘిస్తున్నాడు. నిజంగా విశ్వాసం ఉందా నీకు? దేవుని నిరీక్షణ ఉందా? అవే వాక్యం అర్థం కాదు. ఎవరు వాక్యాన్ని పాటించారో అంత అన్యులాగానే బతుకుతారు. బుద్ధి ఎప్పటికీ మారదు. ఒక్కరి తోక ఒక్కరి తోక ఎలాగైతే తిన్నగరాదో, దైవ సేవకుడు ఎంత చెప్పినా వాక్యం ఎంత చెప్పినా ఇక్కడ తోక ఒక్కరు రాదు, ఇక్కడ బుద్ధి మారదు. దుష్టపు పనులు పాపిష్ట పనులు చేస్తూనే ఉంటారు, విగ్రహార్థ పనులు చేస్తూనే ఉంటారు, పనికి వాళ్ళ పనులు చేస్తూనే ఉంటారు. పనికి వాళ్ళు ఇలాంటి పనికి వాళ్ళు దేవుడు ఇష్టపడడు. దేవుని కొరకాయ పౌరుషం కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఆదరిస్తుంది. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వెందుకు లోకానుసారంగా జీవిస్తావు? అన్యురాలుగా జీవిస్తావు, సామాన్య పనులు చేస్తావు. ఇప్పటికే శోధన అనిపిస్తున్నావు, ఇంకా శోధన కావాలా? ఇప్పటికే రోగాలు చేస్తున్నావు, ఇంకా రోగాలు కావాలా? నీ శోధన పోవాలంటే, నీ రోగాలు పోవాలంటే, నీ సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయలేవు? నీ దేవుని ఆశ్రయం. యు మస్ట్ టేక్ రిఫ్యూజ్ ఇన్ గాడ్ జీసస్ క్రైస్ట్. ఆయనే నిజమైన ఆశ్రయం. నెంబర్ 6, 6వది, శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవేనా చేయండి. అన్ని బాగా ఉన్నప్పుడు ఏం చేస్తాను? పొట్ట నిండినప్పుడు ఏం చేస్తాను? జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాను? అన్ని ఉద్యోగం ఉన్నప్పుడు, పని ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన నడిపి రాదు, కన్నీరే వస్తుంది అంటే కుదరదు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు ఒక క్రైస్తవుడు చేయవలసిన పని తెలుసా? ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయాలి. ఒకరికి ప్రార్థన చేయాలి. శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలంటే యాకోబు రాస్తున్నాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. చూడండి 11వ వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా? బ్యాక్ కనుక్కోవాలి. సంతోషం కలిగిందా? ఏం చేయాలి? ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. అది రాత్రి సంతకానికి ప్రేరేపణ. నీకు నువ్వుగా లేచి కూర్చొని పాట పడుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పుకొని. అంతరాత్రి కూడా వచ్చింది గంటలు దేవుడు మాట విందే లేవలేదు. ప్రేరేపణ. తెల్లవారుజామున కూడా అదే ప్రేరేపణ. పాడు, పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యం ధ్యానం. 24 గంటలు దేవుని వాక్యంతో ఉంటారనుకోండి, దేవుడు ప్రేరేపిస్తాడు. దేవునితో ప్రార్థన. నేను మనుషులే ప్రార్థన చేస్తాను, మనుషుల భాషతో ప్రార్థన చేస్తాను, దేవదూతల భాషలతో ప్రార్థన చేస్తానంటాడు పౌలు. మనుషుల భాష దేవదూతల భాష చేస్తున్నారు. మనుషుల భాష వచ్చా మీకు? దేవదూతల భాష వచ్చా? ప్రార్థన చేసినప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థనే కాదు, ప్రభావాన్ని అన్య భాషల చేత నింపు, నీ ఆత్మ చేత నింపు. అలవాటు చేసుకోవాలి. భాషలు మాట్లాడితే భాషలు మాట్లాడటం నేర్చుకోవాలి. మాట్లాడలే భాషలో ప్రార్థన. మన భాష గారు విజయనగరం వెళ్ళాను. మెమోరియల్ సర్వీస్ అవుతుంటుంటే ఆయన నీళ్లు తాగేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ముగించేస్తున్నాడు, బలవేస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, మీరందరూ భాషలు మాట్లాడుతుంటున్నాడు. అదే జ్ఞాపకార్థం కూడతాం. జ్ఞాపకార్థం కూడతాం, అందరినీ భాషలు మాట్లాడుకుంటాం. కొంతమందికి ఎక్కడి దెబ్బలు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అన్య భాషలతో దేవుణ్ణి మైపరచాలి, స్తుతించాలి. అప్పుడు నీ శ్రమలు తొలగిపోతాయి, నీ బాధలు తొలగిపోతాయి, నీ కన్నీటినంతటి దేవుడు తుడుస్తాడు. అంటే దేవుని స్తోత్రాలు చెల్లించండి. శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చేస్తారా? పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? మాకు శ్రమలు ఏమిటైనా మా అమ్మ ముడిపోవడం చొక్కలు పోగొట్టేస్తుంది. మాకేం శ్రమ? కనీసం తల కూడా దూకోలేదు. మేము అమ్మే దూకుతుంది. ఇంకేం శ్రమ? ఏమైనా శ్రమ ఉన్నాయి మీకు? శ్రమ కలిగిన రాశ శ్రమ ఉందా నీకు? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలిరా? ప్రార్థన చేయాలి. ఏం కలిగినప్పుడు? సంతోషం కలిగినప్పుడు కాదు, శ్రమ. ప్రశ్న, ఎప్పుడైనా శ్రమ వచ్చిందా? శ్రమ వచ్చినప్పుడు మోకాడేసి ప్రార్థన చేసేవా?
ఎన్ని గంటలకు ప్రార్థన చేశావా? అంటే మోకరించి టీవీ చూస్తావా? చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. నిత్యం వాళ్ళు చెప్తాను, శ్రమలు కలిగినప్పుడు సంతోషించాలంట. ఏం చేయాలి? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? వస్తుందండి శ్రమ కలిగినప్పుడు కన్నీ వస్తుంది కానీ సంతోషం వస్తుందా? కానీ దేవుడు క్రైస్తవుడికి ఇచ్చినటువంటి గొప్ప వరమది శ్రమలోనే, బాధల్లోనే. కాలు నొప్పి వచ్చేసింది, అమ్మా అమ్మోయ్ అమ్మోయ్ నాయనోయ్ చచ్చిపోయిందండి, ఎసయ్యా ఎక్కడున్నావు, నీకు జాలి లేదా, కనికరం లేదా, అమ్మో అబ్బోయ్ అబ్బోయ్ చచ్చిపోయింది బాబు అని ఆడటం లేదు. ప్రభువా ఈ శోధన ఎందుకు వచ్చిందో నీ మైపాటు కబురు, ఈ బాధను ఏమి చేయదు, యేసు నామములో కలగమోనగాక, ఈ బాధను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని సంతోషించాలి. జ్వరం వచ్చింది, తప్పుడు చేసి నువ్వు ఏడిస్తే ఈ జ్వరం పోదు. ఏం చేయి ప్రభువా, ఈ జ్వరం వచ్చింది నాయన, నీకు స్తోత్రం, సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంతే, ఈ దగ్గర ఉండకూడదు నేను అని జ్వరం ఏం చేస్తే నిన్ను వదిలేసి పారిపోతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలకైనప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. రిజాయిసింగ్ ఇన్ ట్రబుల్స్, ట్రిబులేషన్స్, కష్టాల్లోనే, బాధల్లోనే, కరువులోనే మనము సంతోషించాలి. వాక్యం చెప్పుకుంది కదా మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. హింసలు కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. Rejoice, declare His voice and delight in the Lord. ప్రభునందు సంతోషించి ఆనందించి గంతులు వేయి, ఈ ఫలము పరలోకములో భద్రం చేయబడి. పూర్వము ప్రవక్తలు శ్రమలు కలిగినప్పుడు ఆనందించారు, సంతోషించారు. దేవుని పిల్లలు కూడా సంతోషించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరి ఒక్క మాట చదివి ముగిస్తాను. పేతురు 1:10 రండి, ఇంకా చదువు కదా. 4వ అధ్యాయము 11వ వచనం. 4:11లో క్రీస్తు మహిమ పరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పారివారయ్యంతగా సంతోషించుడి కదా. క్రీస్తు శ్రమలో పారివారు. క్రీస్తు ఎంత శ్రమ అనిపించాడు, ఇందాక పాట పాడుకున్నాం కదా. అంతగా ఈ శ్రమ వచ్చినప్పుడు నేను యేసుతో పాటు ఆయన శ్రమలో పాలు పంపులు పొంది ఉన్నారని సంతోషించాలని, ఆనందించాలని భక్తులు తెలియజేస్తారు. కనుక దేవుని బిడ్డలారా, మేము ధైర్యపరచడానికి, మీలో ఉన్న కష్టాన్ని, బాధని తొలగించడానికి, మీ హృదయాల నిండా ఆనందం చేత, సంతోషం చేత నింపడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అధైర్యపడకండి, కృంగిపోకండి, దుఃఖించకండి, ఆనందంగా సంతోషంగా ఉండండి. శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? మనము 7 విషయాలు. 1, ధైర్యంగా ఉండాలి. 2వది, ఓర్పు కలిగి ఉండాలి. 3వది, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. 4వది, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. 5వది, దేవుణ్ణి ఆశ్రయించాలి. 6వది, ప్రార్థన చేయాలి. 7వది, సంతోషించాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మనము శ్రమలు కలిగినప్పుడు. శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుడు పెడతాడు శ్రమలో. దేవుడు నాకు శ్రమలు పెట్టాడని ఎంతమంది ఎన్నిసార్లు అన్నారు? మీరందరూ మాట ఉపయోగించారా? ఎప్పుడు ఉపయోగించకండి. దేవుడు ఎవరిని శ్రమలో తెప్పడో, మనకి శ్రమలు వచ్చినాయి అంటే మన విశ్వాసం యొక్క పరీక్ష కూడా వస్తాయి. కనుక సంతోషించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని వాక్యం గొప్పది, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. నమ్మకంగా ఉందాం. దేవుడు మన కొరకు నిత్యాలు సిద్ధపరుస్తున్నాడు. యేసయ్య త్వరగా వస్తాడు. ఈ విశ్వాసంగా నమ్మకంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు
ఆ నిత్య రాజ్యానికి ఆయన నేను కూడా తీసుకువెడుతున్నాడు. ఆ రాజ్యం కూడా ఇష్టపడదాం. అటు కృప దేవుడి అందరికీ అనుగ్రహించిన కాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ దినము శ్రేష్టమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు బలపరిచినందుకు స్తోత్రాలు. శ్రమలు కలిగినప్పుడు క్రైస్తవులుగా మేమేం చేయాలో లేఖనా నుంచి మీరు మాకు బోధించినందుకే మీకు స్తోత్రములు. వాక్యాన్ని విని బిడ్డలు బలపరచండి, స్థిరపరచండి. శ్రమను జయించి సాతాను ఓడించడానికి వారికి శక్తిని దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.